ఝాన్సీ అనే నేను మీ ఇంటి ఆడబిడ్డగా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. మరి మీరు? తీసుకో. వావ్, ముగ్గు చాలా బాగుంది. నువ్వు ఇంత అందంగా ముగ్గులేస్తావా రాధా? చూడు సత్య. నిజమే కీర్తి, ముగ్గు చాలా బాగుంది. నేను ఈ ముగ్గే దోసపళ్ళు వేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తాను. చూడు, చాలా బాగుంది. నేనేం కావాలని అనలేదు మావయ్య. తను వేసిన ముగ్గు బాగుందని నువ్వు కూడా అన్నావు కదా, అందుకే చెప్పాను. అవును సత్య, నిజంగా చాలా బాగుంది. ఈ ముగ్గు నువ్వు నేర్చుకో. కీర్తి, ఇంకొక 2-3 ముగ్గులు కూడా వేసివ్వు. నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాను. అమ్మగారు, అమ్మగారు, ఎవరు మీరు? ఆదిత్య ఒంటి మీద ఈ దెబ్బలేంటి? నమస్కారం అమ్మా. వీడు మా ఊర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. అసలే ఈ మధ్య ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి కదా, వీడు దొంగేమో అనుకొని పట్టుకొని కొట్టాం. వీడేమో మీ ఇంటి పేరు చెప్పాడమ్మా. తను మా ఊరు మనిషి. తన పేరు ఆదిత్య. మాకు బాగా కావలసిన మనిషి. అయినా ఎవరైనా ఊర్లో తిరిగితే దొంగ అనుకుంటే ఎలా? అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? అయినా నువ్వు వాళ్ళూరు ఎందుకు వెళ్ళావు బాబు? ఇదిగోండి, అక్కడ ఇదే తంతు. ఎవరెవరినో ఏదేదో అడుగుతున్నాడు. అన్ని వైపులా అనుమానంగా చూస్తున్నాడు. అందుకే అనుమానం వచ్చి 4 కొడితే ఈ ఊరి పేరు చెప్పాడు. ఈ ఊరికి మీరే పెద్దంట కదమ్మా, అందుకే మీ ఇంటికి తీసుకొచ్చాం. ఏంటి ఆదిత్య, అసలు నువ్వక్కడికెందుకు వెళ్ళావు? ఏ పని మీద వెళ్ళావు? వాళ్ళంతా కొడుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నావు? అది కాదమ్మగారు, అది ఎవరి దగ్గర చెప్పుకోలేని విషయం. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు నిన్ను దొంగ అంటున్నారు. ఇప్పుడు కూడా నువ్వు ఇలాగే ఉంటే మేము నిన్ను ఏమని అనుకోవాలి? ఎందుకు వెళ్ళావో, ఏ పని మీద వెళ్ళావో చెప్పు. ఇంతవరకు వచ్చాక ఇంకా దాచడానికి ఏముంటుంది? చూడాదిత్య, నువ్వేంటో మాకు తెలుసు కాబట్టి ఆ రోజు ప్రకాష్ నిన్ను బంధించి కొడుతూ ఉంటే నేను కీర్తి అందరం కలిసి నిన్నక్కడి నుంచి తీసుకొచ్చాం. మరి ఇప్పుడు నువ్వు ఇంకో ఊరు వెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చావు అడుగుతుంటే చెప్పలేను అంటున్నావు. నువ్వు నిజం చెప్తే అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోగలను. నా మీద గౌరవం ఉంటే నువ్వు చెప్పు. వాళ్ళు నా పేరెంట్స్ కాదు అని ఇదంతా నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. అందుకే నువ్వు వాళ్ళ ఊరు వెళ్ళు, అక్కడ ఎంక్వైరీ చేయి.
వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకో. నువ్వు ఒక్క సాయం నాకు చేయవా? తను అలా పంపించింది అంటే తనకేం అనుమానం వచ్చిందో ముందు అది కూడా మనం ఆలోచించాలి కదా. ఏంటండి ఇంకా ఆలోచించేది? ప్లాన్ ఏంటో మీకు అర్థం కావడం లేదా? ఆ రోజు ఈ ఆదిత్యకి సహాయం చేసింది కాబట్టి వీడితో ఒక నాటకం ఆడించి ఈ ఇంట్లోనే ఉండిపోవాలని ప్లాన్ చేసినట్టుంది. తనే రాధా అని నిరూపించాలనుకుంటుంది. ఇంకా అర్థం కావడం లేదా? జయప్రద, తప్పుగా మాట్లాడుతున్నావు. నిజాలు పూర్తిగా తెలియకుండా ఎదుటి వ్యక్తి మీద నిందలు వేయడం పొరపాటు. బాగుందమ్మా. నీలో ఈ మంచితనాన్నే అలుసుగా తీసుకొని ఆ మనిషి అలా నాటకం ఆడుతోంది. ఎన్నిసార్లు ఎంక్వైరీ చేస్తారు? ఆ రోజు తమ్ముడు కూడా ఇలాగే అన్నాడు. సరే, వాడి అనుమానం నేనెందుకు కాదనాలని మౌనంగా ఊరుకున్నాను. వెళ్తే ఏం తెలిసింది? వాళ్ళ మనిషి అనేది తెలిసింది కదా. అప్పుడే పంపించేస్తే అసలు ఈ గొడవ అంతా ఉండేది కాదు. జయ, నువ్వేదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నట్టుంది. తనేంటో మనకు పూర్తిగా తెలుసు కదా. ఈ ఊరి కోసం, ఈ ఇంటి కోసం ఇంత చేసిన మనిషి గురించి ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. బాగుందండి. నిజమేంటో కళ్ల ముందే కనబడుతూ ఉంటే ఇంకా నన్ను తప్పు పడతారేంటి? కీర్తి ఇదంతా కావాలనే చేసిందని నీకు అనిపిస్తోందా? నీకు కనిపించడం లేదా అమ్మా? కళ్ల ముందు జరిగింది కనిపించడం లేదా? తను కడుపుతో ఉంది అన్న నిజాన్ని నీ దగ్గర దాచింది. నేను చెప్పిన తర్వాత నీ మనసు బాధపడకూడదు అని దాచాను అనంది. ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలని నువ్వన్నావు. కాని తమ్ముణ్ణి మార్చి తను డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి అన్నట్టుగా చేసుకుంది. తీరా డెలివరీ టైం దగ్గరకొచ్చింది కాబట్టి ఇక్కడ్నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చింది. అనుకోకుండా వాళ్ళొచ్చారు. వాళ్లతో వెళ్లటం ఇష్టం లేదు. ఈ వైభోగాన్ని చూసింది కదా. ఈ ఇంట్లోనే ఉండిపోవాలని ఫిక్స్ అయింది. నా పిచ్చి తమ్ముడున్నాడు కదా, తను రాధైనా కీర్తైనా సరే అభిమానంగా చూసుకుంటున్నాడు కదా. అందుకని ఇక్కడే ఉండిపోవచ్చని ప్లాన్ వేసినట్టుంది. వాళ్లు తన వాళ్లు కాదు అని నిరూపించి వాళ్ళని తరిమేసి తను ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటుంది. ఈ నిజాలు ఏమీ మీకు అర్థం కావడం లేదా? అసలు ఆ అమ్మాయి ఇదంతా చేసింది అంటే నాకు కూడా నమ్మశక్యంగా లేదు. మంచితనానికి కూడా కొంచెం హద్దులుండాలమ్మా. తనే పంపించిందని ఆదిత్య చెప్పాడు. ఆదిత్య వాళ్ల ఊళ్ళో అనుమానాస్పదంగా తిరుగుతూ దొరికితే 4 తన్యామని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా నువ్వు ఆ కీర్తిని అలా వెనకేసుకొని రావడం నాకు నచ్చలేదమ్మా. వెంటనే వాళ్ళని పిలిపించి వాళ్ళంతేంటో తేల్చాలి. ఈ నాటకం ఎందుకు ఆడుతుందో తెలుసుకోవాలి. అసలు అందర్నీ కలిపి ఇప్పుడే ఇంట్లోంచి పంపించేయాలి. ఇదంతా నేను చూసుకుంటాను, నువ్వుండు. సత్య, తను వేసిన ముగ్గులు నీకు నచ్చాయి కదా. కార్లో నువ్వు ప్రాక్టీస్ చేసుకో. ఇక మనం బయలుదేరదాం. సరే మావయ్య. నిజంగా ముగ్గులు చాలా బాగున్నాయి. ఇవన్నీ నేను అక్కడ ముగ్గుల పోటీలో వేసేస్తాను. సత్య, పోటీ అంటే ఒక్క ముగ్గే వేయాలి, వచ్చిన ముగ్గులన్నీ వేయకూడదు. ఇప్పుడు మీరు ఇలాగే నవ్వండి. రేపు నేను ప్రైజ్ గెలిచాక అప్పుడు ఈ సత్య ఏంటో మీకే తెలుస్తుంది. పదండి. హలో తమ్ముడు, నువ్వు వెంటనే ఇంటికి రావాలి. వెంటనేనా? ఏమైంది? ఏం చెప్పమంటావురా? అమ్మకి ఒంట్లో బాలేదు, బీపీ పెరిగిపోయింది. అందుకే నువ్వెక్కడున్నా సరే వెంటనే ఇంటికి బయలుదేర్రా. ఏంటక్క నువ్వనేది?
ఉదయం వరకు అమ్మ బానే ఉంది కదా, మరి ఇంతలోనే ఇలా అవడం ఏంటి? ఇప్పుడు అవన్నీ ఫోన్లో చెప్పేంత టైం నా దగ్గర లేదు. అమ్మకసలు ఒంట్లో బాలేదు. నువ్వున్న పళంగా వెనక్కి వచ్చేసేయ్. ఏంటండి, ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నారు? అమ్మకేదో ఒంట్లో బాగాలేదని మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? అవును, అమ్మకి బీపీ పెరిగిందట. అక్క ఫోన్ చేసింది. తన మాటలు వింటుంటే నాకు కూడా భయంగా ఉంది. మనం వెంటనే ఇంటికి బయలుదేరాలి. రాధా, నువ్వు వీళ్ళందరినీ తీసుకుని దోసపాడు వెళ్ళు. సత్య తన ఫ్రెండ్స్తో వెళ్తుంది. నేను మీతో పాటు వస్తాను. అదేంటి కీర్తి, నువ్వు మాతో పాటు దోసపాడు వస్తానన్నావు కదా, మరి ఇప్పుడెందుకు రానంటున్నావు? సత్య, పెద్దావిడకు ఒంట్లో బాగాలేదంట కదా, నేను వెళ్ళాలి. నువ్వు పోటీలోకి దోసపాడు వెళ్తున్నావు కాబట్టి నువ్వు రానక్కర్లేదు. నువ్వు నీ ఫ్రెండ్స్ వెళ్ళండి. నేను మురారి గారితో వెళ్తాను. సరే రాధా, మనం వెళ్దాం, పద. రారా తమ్ముడు రా. నీతో పాటు ఆ రాధ కూడా వస్తుందని నాకు తెలుసు. ఇక్కడ యుద్ధమే జరగబోతోంది. నేను సృష్టించిన రావణ కష్టం మండిపోతుంది. ఆ రాధ ఈ ఇంటి నుంచి ఈరోజు వెళ్ళిపోతుంది. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారుగా? ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మీరందరూ వస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి ఊర్లో జరుపుకోకూడదని ముందు మేమంతా నిర్ణయించుకున్నాం. కానీ మీరు పండుగ జరగాలని చెప్పారంట కదా. భానుమతి అక్క లేకుండా పండగేంటని అందరం బాధపడ్డాం. కానీ ఆవిడ పేరు మీదే మీరిక్కడ ముగ్గులు పోటీ పెడుతున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ ఆలోచన నాది కాదు. ఎదిగోండి మా నీలిమది. ఇందులో నా గొప్పతనమేమీ లేదు. ఈ ఊరంటే భానుకి ఎంతిష్టమో నాకు తెలుసు. అందుకే ఈ ఊళ్ళో పండగ జరగలేదు అంటే భాను ఆత్మ కూడా సంతోషించదు. మీరందరూ బాగుండాలని కోరుకునే మనిషి కాబట్టి మీ బాగు కోసమే ఇదంతా చేస్తున్నాం. చాలా మంచి పని చేస్తున్నారమ్మా. నా కూతురు 10వ తరగతి చదువుతోంది. వచ్చే సంవత్సరం దాన్ని కాలేజీకి పంపించాలి. దానికి డబ్బు కావాలి, ఎలాగా అనుకున్నాను. ఇప్పుడు మీరు పెట్టిన ఈ పోటీల్లో నేనొక మంచి ముగ్గు వేసి గెలిచానంటే నా కూతురు చదువు ఆగదు. నా కోడలు డెలివరీకి ఉందమ్మా. సంపాదన చూస్తే అంతంత మాత్రమే. ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ చేయించాలంటే డబ్బుతో పని కదా. అందుకే నేను కూడా ఒక మంచి ముగ్గు వేసి ఆ డెలివరీకి కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటాను. నా భర్త ఆరోగ్యం బాగాలేదమ్మా. ట్రీట్మెంట్ చేయించాలి, మందులు అవి కొనాలి. వాటికి చాలా ఖర్చు అవుతుంది. అందుకే ఇన్నేళ్ల నా అనుభవంతో నేను కూడా ఒక మంచి ముగ్గేసి ఆ డబ్బుని గెలుస్తానన్న నమ్మకం నాకుంది. అదే వస్తే నా భర్త ఆరోగ్యం బాగుపడుతుందని ఆశ ఉంది. ఇలా అందరూ ముగ్గు వేసి డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఇది చాలా బాగుందమ్మా. మీరు మీ సమస్యలు చెప్తే మా ఊర్మిళ సహాయం చేస్తుంది కదా.
కానీ మా దగ్గర మీకు ఆ స్వతంత్రం ఉంది కదా. కానీ ఎవరికీ ఏ బాధ ఉండకూడదని మా ఊర్మిళ ఈ పనిచేసింది. ఒకరి దగ్గర చెయ్యి చాచి సాయం అడిగామంటే తీసుకున్న వాళ్ళకి చిన్నతనంగా ఉంటుంది. ఇచ్చేవాళ్లు ఎంత ఆనందంగా ఇచ్చినా వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో అన్న బాధగా ఉంటుంది. ఏదో సాయంగా పొందిన డబ్బుల కన్నా ఇలా పోటీల్లో గెలిచిన డబ్బులైతే మనం గెలుచుకున్నాం, మనం ఖర్చు పెడుతున్నామన్న సంతృప్తి ఉంటుంది. మీకు ఇలాంటి ఒక అవకాశం కల్పించాలన్న ఆలోచన మా చెల్లెమ్మకొచ్చినందుకు థ్యాంక్స్. అన్నయ్య, మన కోసం మనం బ్రతికితే స్వార్థం అవుతుంది. అందరి కోసం బతికినప్పుడే ఆనందం ఉంటుందని భాను ఎప్పుడూ చెప్తూ ఉండేది. అలా అని మనం ఎవరికో ఏదో చేస్తున్నామంటే మనలో అహం అనేది పెరగచ్చు. ఊరికినే వస్తుంటే పుచ్చుకునే వాళ్ళకి దాని విలువ తెలియకపోవచ్చు. వచ్చేటప్పుడు కష్టంతో రావాలి, అది మళ్ళీ ఇష్టంగా మారాలి అంటే ఇలా ఏదో ఒకటి చెయ్యాలి అని అప్పుడు భాను ఆచరించేది. ఇప్పుడు మేమందరూ ఆచరిస్తున్నాం. నా భాను మన మధ్య లేకపోయినా తన ప్రతి మాట, తన ప్రతి ఊహ మనతోనే ఉంటుంది. ఈరోజు ఇక్కడ అణువులోనూ భాను మాట వినిపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రేపు అందరూ మంచి మంచి ముగ్గులు వేయండి. నేను కూడా ఒక ముగ్గేస్తాను. ఈ ఊళ్ళో జరిగే ముగ్గుల పోటీలకి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని ఇప్పటికే మాకు ఫోన్లు వచ్చాయి. అందరం కలిసి ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుందాం. పదండి, పదండి. రండి. చెప్పరా, వాళ్ళు వచ్చేసారా? ఇప్పుడే వచ్చారు. నీలిమ చాలా హడావిడి చేస్తుంది. మొత్తం తనే ఇదంతా నడిపిస్తున్నట్టుగా అందరి ముందు బిల్డప్ ఇస్తోంది. ఆ సంతోషం ఎంతోసేపు ఉండదురా. ఆ నీలిమ అక్కడి నుంచి బాధతో మాత్రమే వెళ్తుంది. ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అక్కడ అన్ని విషయాలు నాకు చెప్పు. ఏంట్రా, ఇది వాళ్ళ ఊరు. ఈ ఊర్లో వాళ్ళ మనుషులే ఉంటారు. ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? అసలు ఏం చేయబోతున్నావురా? ఆ నీలిమని అందం చేయడానికి ఇదే కరెక్ట్ ప్లేసు. అక్కడ సిటీలోనే దాని సంగతి ఏంటో చూద్దామనుకున్నాను. కానీ ఇంతలో పండక్కి వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారని తెలిసిందే. వాళ్ళ సొంత ఊళ్ళోనే ఆ నీలిమ భరతం పడతాను. దాన్ని ఇక్కడి నుంచి ఆనందంగా మాత్రం వెళ్ళనివ్వను. ఈ ఊరు నుంచి ఏడుస్తూ వెళ్తుంది. ఇక జీవితాంతం తను ఏడుస్తూ ఉండేలాగా నేను చేయబోతున్నాను. ఏం జరగబోతుందో మీరే చూడండి. ఎలా ఉందమ్మా? అయినా ఇంత సడన్ గా నీకేమైంది? నాకేం కాలేదు కిట్టయ్యా. అదేంటక్క, అమ్మ బానే ఉంది కదా, మరి నువ్వెందుకు అలా ఫోన్ చేశావు? అమ్మకు బాగోలేదని తెలిసిన దగ్గర నుంచి నేనెంత కంగారు పడ్డానో నీకు తెలుసా? తప్పలేదు తమ్ముడు. అలా చెప్పకపోతే నువ్వు రావు కదా. ఈవిడి గారి మాటంటే నీకు వేదవాక్కు కదా. ఆ మాట కాదని, తను గీసిన గీతని దాటి నువ్వు మా దగ్గరికి రావు కదా. అందుకే అలా చెప్పాల్సొచ్చింది. ఏం మాట్లాడుతున్నావక్క? తన మీద నాకు అభిమానం ఉంది, కాదనను. తను నిండు గర్భవతి. తనని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది కదా అని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను.
అయినా వెళ్ళిపోయే మనిషి గురించి నువ్వు ఇలా నిందలు వేయడం మంచిది కాదు. ఎవరు వెళ్ళిపోయేది? పగటి కళ్ళేమైనా కంటున్నావా? మనందర్నీ పిచ్చి వాళ్ళని చేసి ఆ కీర్తి ఆడిస్తోంది. మన వెనక ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. తను అమాయకంగా మాట్లాడి ఈ ఇంటికి ఏవో 4 మంచి పనులు చేసి ఈ ఊరు గురించి కొంత ఆలోచిస్తే చాలు. నువ్వు అమ్మ తనొక దేవతగా చూస్తున్నారు. కానీ తను దేవత కాదు, దెయ్యం అని తెలుసుకో. అక్క, మాటలు మర్యాదగా రాని. నువ్వు మాట్లాడుతుంది ఒక పరాయి వ్యక్తి గురించి, ఒక మంచి మనిషి గురించి. కిట్టయ్య, మనలో మనం గొడవ పడ్డం కాదు. అసలు ఏం జరిగిందో నీకు తెలీదు కదా. ఈ కీర్తి ఆదిత్యను ఆ ధీరజ్ వాళ్ళ ఊరికి పంపించి ఎంక్వైరీ చేయమని చెప్పిందంట. అసలు వీళ్ళు తన పేరెంట్స్ అవునో కాదోనని తెలుసుకోమని చెప్పిందంట. అవును మురారి, ఆ ఊళ్ళో ఆదిత్య అనుమానంగా తిరుగుతున్నాడని ఆ ఊరు వాళ్ళు పట్టుకొని ఆదిత్యను కొట్టారు. తన్ని ఇక్కడ తీసుకుని వచ్చారు. నాకు చేతి మీద ఎలాంటి పుట్టుమచ్చ లేదు. నేనే పుట్టుమచ్చలాగా మార్కర్తో పెట్టుకుని వీళ్ళిద్దరిని అడిగాను. ఇద్దరూ తలో రకంగా చెప్పారు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అసలు ఎవరు ఆడుతున్న నాటకం ఇది? మీరెవరు? నిజంగా తను కీర్తియేనా? నిజం చెప్పకపోతే ఈ ఊరి పొలిమేర కూడా దాటను.